మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు నేను చేసే ఈ షార్ట్ వీడియో ముఖ్యంగా కొంతమంది క్రైస్తవ సహోదరులకు మరియు కొంతమంది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్న సేవకులకు ఈ యొక్క వీడియో నేను చేస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారనేది నాకు చాలా బాధతో నేను చేస్తున్న వీడియో ప్రియులారని. దానిలో ఒక పదం మనం గమనిస్తే ఎక్కువగా ఈ మధ్యన సేవకులు హల్లెలూయా అనే పదాన్ని ప్రతి సందర్భంలో ఉపయోగిస్తున్నారు పిల్లలు. దాని అర్థమేంటో తెలియకుండా కూడా ఉచ్చరిస్తున్నారు, దాన్ని పలుకుతున్నారు వ్యర్థంగా. జాగ్రత్త, దేవుని నామాన్ని వ్యర్థంగా పలికితే పక్కనున్న ఆడియన్స్ నవ్వుకోవచ్చేమో, నీకు మిలియన్ వ్యూస్ రావచ్చేమో, మిలియన్ సబ్స్క్రైబర్స్ నీకు ఉండొచ్చేమో, బట్ పరలోకంలో దేవుడు దేవుని దూతలు అది మెచ్చుకోరు, ఖచ్చితంగా శిక్షకు పాత్రులు అవుతారు ఎవరైతే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారో. అసలు హల్లెలూయా అనే పదం దాని అర్థం ఏంటి? ఇది హీబ్రూ భాషకు చెందింది. దీని అర్థం మనం గమనిస్తుంటే దేవుణ్ణి స్తుతించడం అని తెలుగులో అర్థం వస్తుంది దీనికి, హల్లెలూయా అనే పదానికి. చాలా మంది సేవకులు దీన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు ప్రియులారా. ఇది మన తోటి వాళ్ళు దీన్ని అవహేళన చేసేలా, వాళ్ళు కూడా మనల్ని అవమానించేలా ఈ పదాన్ని మార్చేశారు ప్రియులారా. ఇది నాకు చాలా బాధ అనిపించిందండి. ప్రతి సందర్భంలో హల్లెలూయా అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు చాలా మంది సేవకులు, కొంతమంది క్రైస్తవ సహోదరులు. ఇది చూసిన మరికొంతమంది మనల్ని ఎగతాళి చేసేలా హల్లెలూయా బ్యాచ్ వచ్చిందని చెప్పి, లేదంటే అది హల్లెలూయా వాళ్ళ మంద కాదు, ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు అంత హేళనగా వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది దీనికి కారణం కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవులు ప్రియులారా. వీళ్ళు ప్రతి సందర్భంలో, సందర్భం ఏదైనా హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇలా నోటికి వచ్చినప్పుడల్లా దీన్ని ఉపయోగించడం, తద్వారా కూర్చున్న ఆడియన్స్ నవ్వుకోవడం, ప్రతి సందర్భంలో దీన్ని వాడుతున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని నామానుకున్న శక్తి తగ్గిపోయి ఇది అవమానకరంగా మారిపోయింది. ఇక నుంచి సేవకులారా, దయచేసి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ప్రతి మాట అంతా దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నాడు. తీర్పు దినముంది, జాగ్రత్త.